హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 9. ఈరోజు లెక్చర్లో మనము రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మినిమం డ్రిఫ్ట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. సో డ్రిఫ్ట్ అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. జీరో డ్రిఫ్ట్ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసాం. మరి జీరో డ్రిఫ్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మినిమం డ్రిఫ్ట్ మనకి ఎందుకు గుర్తించాలంటే దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది రివర్ యొక్క వెలాసిటీ వచ్చి u/s ఉందన్నమాట. ఓకే, ఇది రివర్ ఫ్లోకి నార్మల్ లైన్. మనం ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసామంటే ఒక పర్సన్ యొక్క వెలాసిటీ v, that to this velocity of man with respect to river. ఓకే, రివర్ యొక్క వెలాసిటీ వచ్చి u అన్నమాట. ఒకవేళ ఇలా టీటా యాంగిల్తో వెళ్తున్న మ్యాన్ వచ్చి ఇతని యొక్క హారిజెంటల్ వెలాసిటీ అనేది రివర్ యొక్క వెలాసిటీకి ఈక్వల్ అయితే అంటే ఇది మనకేమవుతుంది? v cos θ. ఓకే, v cos θ అనేది మనకి యూకి ఈక్వల్ అయితే మనకి ఏ అయితే డ్రిఫ్ట్ వస్తుందో అప్పుడు అతను ఇలా స్ట్రైట్ లైన్ పాత్రలో వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, దానివల్ల ఇక్కడ మనకి జీరో డ్రిఫ్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇవంతా కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసామన్నమాట. ఓకేనా, కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జీరో డ్రిఫ్ట్ రావాలంటే ముఖ్యంగా మనకి ఏమై ఉండాలంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వచ్చి రివర్ వెలాసిటీకి ఈక్వల్గా ఉండాలి. ఓవరాల్గా చూసినప్పుడు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ షుడ్ బి గ్రేటర్ దెన్ రివర్ వెలాసిటీ. ఇలా ఉన్నప్పుడే మనకి జీరో డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అదే ఒకవేళ వాట్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ఈస్ లెస్ దెన్ వెలాసిటీ ఆఫ్ రివర్. ఓకేనా, ఒకవేళ ఈ వెలాసిటీ వచ్చి ఈ వెలాసిటీ కంటే కూడా తక్కువగా ఉందనుకోండి, ఏమవుతుంది? దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, అదే మనకి ఇక్కడ మినిమం డ్రిఫ్ట్ కాన్సెప్ట్లో వస్తుంది అన్నమాట. ఇఫ్ velocity of man with respect to river, which means v, is less than velocity of river, okay, then there would be no component of velocity in velocity of man with respect to river to counter the reverse velocity. So drift occurs. దీని కారణంగా ఏమవుతుందంటే డ్రిఫ్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. చెప్పిన పాయింట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మీకోసం ఇంకోసారి డయాగ్రామ్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అదే పర్సన్ v అనే వెలాసిటీ వెళ్తున్నాడు. రివర్ యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉందన్నమాట, u. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ v అనేది లెస్ దెన్ u ఉందన్నమాట. అంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ వచ్చి రివర్ యొక్క వెలాసిటీ కూడా తక్కువగా ఉంది. v వాల్యూ తక్కువ ఉంటే v యొక్క కాంపోనెంట్ ఆఫ్ కోర్స్ u కంటే తక్కువే ఉంటుంది. క్లియరా? కాబట్టి v కొద్దిగా తక్కువ, దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ తక్కువగా ఉంటుంది, u అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే v cos θ విల్ బి లెస్ దెన్ u. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా రిజల్టెంట్ వెలాసిటీ, ఈ రివర్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉండడం వల్ల మ్యాన్ యొక్క రిజల్టెంట్ వెలాసిటీ ఇలా వస్తుంది అనమాట. దిస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్, ఇది వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ అన్నమాట. ఓకేనా, దాని కారణంగా ఏమవుతాడంటే ఖచ్చితంగా డ్రిఫ్ట్ అనేది వస్తుంది. క్లియరా? ఖచ్చితంగా డ్రిఫ్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, అతను మినిమం టు మినిమం ఎంత యాంగిల్ వెళ్తే డ్రిఫ్ట్ అనేది తక్కువ వస్తుంది అది కనుక్కోవడమే మనకు మినిమం డ్రిఫ్ట్ అన్నమాట.
ఓకేనా. ఫైండ్ theta at which drift is minimum. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ యాంగిల్ దగ్గర డ్రిఫ్ట్ అనేది మినిమం ఉంటుందో మనం అనుకోవాలి. ఇప్పుడు చూడండి, వి వచ్చి రాసుకుందాం. చూడండి, ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ రివర్ ఈస్ ui cap, velocity of man with respect to river is minus v cos theta I cap, పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కావాలనుకుంటే ప్లస్ v sin theta j cap అన్నమాట. దీనివల్ల మనకు వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఎంత వస్తుందంటే వెలాసిటీ ఆఫ్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ టు రివర్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రివర్ అంటే u మైనస్ v cos theta I cap ప్లస్ v sin theta j cap అన్నమాట. దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ మ్యాన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి పాయింట్కి రీచ్ అయ్యాడు. ఎంత టైంలో వెళ్తాడంటే మనకు ఆల్రెడీ తెలుసు, టైం అనేది మనం రివర్ యొక్క విడ్త్ డబ్ల్యూ అయితే డబ్ల్యూ బై వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ తీసుకుంటున్నాం, విచ్ మీన్స్ వి సైన్ థీటా. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేసామంటే డ్రిఫ్ట్ కూడా కనుక్కున్నామంట. డ్రిఫ్ట్ అంటే ఏమవుతుందంటే మ్యాన్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం టీ. మ్యాన్ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనకు ఎంత అంటే u మైనస్ v cos theta ఇంటూ టైం టీ ఎంత అంటే w బై v sin theta అన్నమాట. దిస్ ఈస్ ద డ్రిఫ్ట్. క్లియరా? ఇప్పుడు మనకి డ్రిఫ్ట్ అనేది మినిమం కావాలి, దానికి ఎంత యాంగిల్ కావాలో మనం చేయాలన్నమాట. కాబట్టి ఫర్ డ్రిఫ్ట్ టు బి మినిమం ఈసారి నేనేం యూజ్ చేయబోతున్నా అంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేయబోతాను. ఓకేనా? ఏం చేస్తాను, డిఎక్స్ బై డి టీటా ఈక్వల్స్ 0 చేసుకుంటున్నాను. అప్పుడు నాకు టీటా వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఆ యాంగిల్ దగ్గర మినిమం అవుతుంది. వేరే చేద్దామా? చూడండి డిఎక్స్ బై డి టీటా అంటే డి బై డి టీటా ఆఫ్ u మైనస్ v cos theta. ఫస్ట్ దీన్ని మనము సింప్లిఫై చేసుకుందాం. చూడండి, ఇదేమవుతుంది uw బై v cosec theta మైనస్ vv క్యాన్సిల్ అవుతుంది, w cot theta అవుతుంది. vv క్యాన్సిల్, cos theta బై sin theta అంటే cot theta అవుతుంది. కాబట్టి అది రాసుకుంటాను. ఓకే, d బై d theta ఆఫ్ uw బై v cosec theta మైనస్ w cot theta ఇది ఈక్వల్స్ టు 0 చేయాలన్నమాట. చేద్దామా? చూడండి, ఇప్పుడు d బై d theta ఆఫ్ cosec theta, ఈ uw బై v అనేది కాన్స్టెంట్స్ కాబట్టి బయటకు వచ్చేస్తాయి. d బై d theta ఆఫ్ cosec theta వచ్చి మైనస్ cosec theta cot theta అవుతుంది. క్లియరా? మైనస్ w అలాగే ఉన్నాయి. మళ్ళీ d బై d theta ఆఫ్ cot theta మనకేమవుతుందంటే మైనస్ cosec స్క్వేర్ theta అవుతుంది. మైనస్ మైనస్ ప్లస్, అప్పుడు ఇది ఏమవుతుందంటే cosec స్క్వేర్ theta ఇది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మైనస్ uw బై v cosec theta cot theta ఈక్వల్స్ టు దీని పంపిస్తే మైనస్ w cosec స్క్వేర్ theta అవుతుంది. చూడండి, w క్యాన్సల్, మైనస్ మైనస్ క్యాన్సల్, ఇక్కడ cosec theta, ఇక్కడ cosec theta అనేది క్యాన్సల్. ఓకే, ఇప్పుడు మనకేముంటుంది అంటే u బై v cot theta ఈక్వల్స్ టు cosec theta. ఓకే, u బై v cot theta ఈక్వల్స్ టు cosec theta అన్నమాట.
యూ బై వి కాట్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా ఈక్వల్స్ టు 1 బై సైన్ టీటా. సైన్ టీటా క్యాన్సిల్ అయితే నాకు కాస్ టీటా నాకేమొస్తుందంటే వి బై వి వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ ఇది మినిమం డ్రిఫ్ట్కి కండిషన్. కాస్ టీటా వాల్యూ మనకి ఎంత ఉండాలంటే వి బై యూ ఉండాలి. అదే జీరో డ్రిఫ్ట్కి అయితే అక్కడ యూ వాల్యూ తక్కువ కాబట్టి యూ బై వి వచ్చింది అనమాట. చూడండి చిన్న డిఫరెన్స్ అంతే, ఓకేనా. జీరో డ్రిఫ్ట్కి యూ బై వి వచ్చింది, ఇక్కడ మన మినిమం డ్రిఫ్ట్కి వి వాల్యూ తక్కువ కాబట్టి వి బై యూ వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, ఇప్పుడు కాస్ టీటా వి బై యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎత్తి ఇప్పుడు కేవలం టీటా వాల్యూ తెలిసి చాలు కదా, మనకి ఎంత మినిమం డ్రిఫ్ట్ వస్తుందో అది కూడా కనుక్కున్నాం, ఓకేనా. మినిమం డ్రిఫ్ట్ ఓకే. ఇప్పుడు మనకి మినిమం డ్రిఫ్ట్ ఒకసారి ఈక్వేషన్ చూద్దాం. చూడండి మనకి ఎంత వచ్చింది, ఎక్స్ వాల్యూ యూ డబ్ల్యూ బై వి కోసిక్ టీటా మైనస్ డబ్ల్యూ కాట్ టీటా. యూ డబ్ల్యూ బై వి కోసిక్ టీటా మైనస్ డబ్ల్యూ కాట్ టీటా. ఇది మినిమం డ్రిఫ్ట్ ఎక్స్ వాల్యూ, ఓకేనా. మనకు కాస్ట్ టీటా తెలుసు కాబట్టి దాని యొక్క వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి కాస్ట్ టీటా వచ్చి వి బై యూ, ఇక్కడ ట్రయాంగిల్ వేసుకుంటున్నా, టీటా అనుకుందాం. కాస్ టీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్, ఓకేనా. ఇది వి బై యూ అన్నప్పుడు ఇది ఏమవుతుంది, రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇలాంటి ఎక్స్ ఈక్వల్స్ టు యూ డబ్ల్యూ బై వి కొసిక్ టీటా అంటే సైన్ టీటాకి ఆపోజిట్ అన్నమాట, ఇన్వర్స్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి కొసిక్ టీటా మనకి ఏమవుతుందంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అంటే యూ బై రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ మైనస్ డబ్ల్యూ కాట్ టీటా. కాట్ టీటా అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అన్నమాట, ఓకేనా. అడ్జసెంట్ మనకి ఎంత అంటే వి, ఆపోజిట్ ఎంత అంటే రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. దీని వాల్యూ కనుక్కున్నాం. చూడండి డబ్ల్యూ బై రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ రెండిట్లో కామన్గా ఉంది, సిఎస్ఎన్ ఇంకేమైనా కామన్గా ఉందో ఇంకేం లేదు. సరే చూడండి డబ్ల్యూ బై రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే యూ స్క్వేర్ బై వి, యూ స్క్వేర్ బై వి మైనస్ ఇక్కడ నాకేమొస్తుంది మైనస్ వి వస్తుంది, ఇక్కడ రాస్తున్నాం. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై వి వస్తుంది అన్నమాట. మినిమం డ్రిఫ్ట్ వాల్యూ నాకు ఎంత వస్తుందంటే చూడండి ఇది రూట్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్, ఇక్కడ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్, దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 2 టైమ్స్ లాగా రాసుకోవచ్చు, ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు డబ్ల్యూ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై వి. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ మినిమం డ్రిఫ్ట్. మాకు డైరెక్ట్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట, ప్రొసీడ్ చేయకుండా, ఓకేనా. సింపుల్గా మినిమం డ్రిఫ్ట్ ఎంత అంటే డబ్ల్యూ బై వి ఇంటూ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు దీనికి సంబంధించి దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ చేద్దాం. చూడండి ఈసారి రివర్ యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే 3 meters per second, ఓకే. పర్సన్ యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే రివర్ యొక్క వెలాసిటీ 5 meters per second తీసుకుందాం. 5 meters per second ఉంది. మ్యాన్ యొక్క వెలాసిటీ వచ్చి 3 meters per second విత్ రెస్పెక్ట్ టు రివర్, ఓకేనా. నా క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ టీటా ఫర్ మినిమం డ్రిఫ్ట్ and also find minimum drift.
మినిమం డ్రిఫ్ట్కి టీటా వాల్యూ కనుక్కోవాలి, ఆ మినిమం డ్రిఫ్ట్ ఎంత వస్తుందో కూడా కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ 120 మీటర్స్ అనుకోండి. క్లియరా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మినిమం డ్రిఫ్ట్కి టీటా ఏంటంటే కాస్ టీటా ఈక్వల్స్ టు v/u. ఓకే, ఇక్కడ నేను కాస్ టీటా ఈక్వల్స్ టు నాకు v ఎంత అంటే 3, u ఎంత అంటే 5. ఓకేనా? 3/5 అంటే టీటా నాకు ఎంత వస్తుంది అంటే 53 degrees వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈజీగా కనుక్కునేసాను. లేదు ఇప్పుడు చూడండి, నాకు టీటా వాల్యూ ఎంత వచ్చిందంటే 53 degrees వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం డ్రిఫ్ట్ వాల్యూ కావాలి. మినిమం డ్రిఫ్ట్ అంటే ఇలా ఉంటాడు, ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ వన్ మినిమం డ్రిఫ్ట్ వస్తుందా రాదంటే ఫస్ట్ వన్ చెక్ చేసుకోవాల్సింది ఎందుకంటే చూడండి, 5 ఉంది, 3 ఉంది అంటే మ్యాన్ యొక్క వెలాసిటీ అంటే రివర్ యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆఫ్ కోర్స్ మనకు మినిమం డ్రిఫ్ట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ మినిమం డైరెక్ట్ ఫార్ములా చేసాం. ఎక్స్ ఈక్వల్స్ టు w/v√u² - v². therefore w ఎంత అంటే 120/v వాల్యూ 3√5² - 3². 3 1 is 3 4 40. x ఈక్వల్స్ టు 25 minus 9 అంటే 16 అంటే 40 into 4 మనకి ఎంత వస్తుంది అంటే 160 meters వస్తుంది అన్నమాట. ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే మనం టైం కనుక్కొని టైం ఇంటూ దాని యొక్క హారియంటల్ మ్యాన్ యొక్క వెలాసిటీతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిప్లై చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాసెస్ అంతా కూడా అలాగే చేసామన్నమాట. ఓకేనా? మనం డైరెక్ట్ ఫార్ములా ఎలాగో తెలుసు కాబట్టి ఇక్కడ ఇలా అప్లై చేస్తాను. మీరేం ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీకు మెథడ్ ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ స్టూడెంట్? అంతే. రివర్ బోర్డ్ సంబంధించి ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాను. ఇంకా మనం అడ్వాన్స్ లెవెల్లోనే మనం డిస్కస్ చేస్తాం. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఇంకో కొత్త కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే నెక్స్ట్ టేక్ కేర్, బాయ్ బాయ్.